సమాజ అభివృద్ధిలో విద్య గురువుల పాత్ర ఎంతో కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ప్రభుత్వం 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, విద్యా విధానంలో మార్పులను టీచర్లు స్వాగతిస్తారని చెప్పారు. ఇక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు. త్వరలో మరో 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని భట్టి స్పష్టం చేశారు. ఎంతో అభినందనగా అది మనందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చాలని. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి, నాగరికతతో ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా దానికి కావాల్సింది విద్య. ఆ విద్యను అందించడానికి కావాల్సింది గురువు విజ్ఞానంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆ సమాజాల్లో ఉన్నటువంటి మానవ వనరులను తయారు చేసి సమాజ మనుగడకి, అది కూడా మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటట్టుగా పునాదులు వేసేదే గురువులు ఎంత గొప్పవాళ్ళైతే ఆ సమాజం అంత గొప్పగా ఉంటుంది. గురువులు ఎంత ఉన్నతంగా అభ్యుదయ భావాలతో ఉంటే ఆ సమాజం కూడా వారితో పూర్తి పొంది ప్రోగ్రెసివ్ గా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. అదృష్టం కొద్దీ మన రాష్ట్రం మనకు అందుబాటులోకి వచ్చిన గురువులందరూ కూడా గొప్పవాళ్ళు, ప్రోగ్రెసివ్ ఆలోచన కలిగినటువంటి వాడు. అటువంటి గురువులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నందుకు ఈ గురు పూజోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా సంతోషపడతా ఉన్నాం, గర్విస్తా ఉన్నాం కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా, టీచింగ్ విధానంలో కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థ గాని లేకపోతే గురువులు గాని ఎప్పుడు కూడా సహకరించారే తప్ప దానికి ఎప్పుడు అడ్డు చెప్పడం కానీ ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ రోజు